ప్రైజ్ లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజన్ గ్రేస్ అఫీషియల్. ఒకవేళ మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్, చర్చ్ అకేషన్స్ చూస్తారు. సిబిసి బ్లాగ్స్లో ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాం కదా, ఇది పార్ట్ 2. ఈ పార్ట్ 2లో అయితే మ్యాజిక్ షో అండ్ డ్యాన్స్ క్లిప్స్ కూడా చూద్దాము. ఈ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయి అన్నప్పుడు ఏమైందో తెలుసా? అప్పటి వరకు మోషే మీద ఆధారపడ్డాడు కాబట్టి ఏం జరగలేదు. కానీ ఎప్పుడైతే మోషే దేవుడి మీద ఆధారపడడం మొదలుపెట్టాడో ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఎలా? ఇలా. ఇప్పుడు పడమన్నా పడుతున్నాయా? లేదు. నేను దేవుడి మీద ఆధారపడా, నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను అనుకుంటే ఏమవుతుంది? మన జీవితం నాశనం అవుతుంది. మన లైఫ్ స్పాన్ అంతా తగ్గిపోతుంది. మనం ఎక్కువ కాలం బ్రతకలేకపోతున్నాం. కానీ ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడడం మొదలు పెడతామో దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఎవరి మీద ఆధారపడాలి? మన నమ్మకం ఎవరై ఉండాలి? ఎవరు? మన నమ్మకం ఎవరై ఉండాలి? ఎప్పుడైతే నువ్వు యేసయ్యని నమ్ముతావో, ఏది జరగట్లేదు, ఏది అసాధ్యమని అనుకుంటావో అవన్నీ చేయడానికి దేవుడు సమర్థుడా కాదా? మనం ఏం చేయాలి? అప్పుడు మన జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. లేదు నా ఇష్టం, నాకు నచ్చినట్లు ఉంటుంది, జరిగేది ఇదే. మంచి కూలింగ్ వాటర్ కాస్తే ఏమవుతుంది? వేస్ట్ అవుతుంది కదా. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. రైట్. మీరు అందరూ చేతులు కట్టుకుంటే మిమ్మల్ని మీ హెల్ప్ తీసుకుని నాకు మ్యాజిక్ చేస్తాను. చేతులు కట్టుకుంటే అన్నాను. సుజనక్క చేస్తారంట. సుజనక్క చేతులు మ్యాజిక్ చేయిస్తాను నేను. ఎవరి దగ్గర 10 రూపాయలు ఉన్నాయా? దగ్గర ఉన్నాయా? ఈ బోధ నాకు సంబంధం లేదు, నేను తిరిగి ఇయ్యను కూడా ఇయ్యను. ఎంతమంది కూడా యేసయ్యకి కానుక తీసుకొస్తున్నారు? కానుక ఆదివారం వచ్చేటప్పుడు చేతులు దించాను. తమ్ముడు అడగగానే 10 రూపీస్ ఇచ్చాడు. ఎంత ప్రేమ తమ్ముడి మీద ఉంటాయి కదా, లేదా? నేనంటే ఇష్టమా కదా? ఇష్టం. నా మీద లవ్ ఉందా లేదా? ఉంటుంది. 1 కేజీ ఉందా? ఒక 1/2 కేజీ ఉంటుందా? 1/2 కేజీ కూడా పట్టుకో. సో నీ తమ్ముడిని అడగగానే నాకు ఇచ్చినాడు. వినాలి. సో తమ్ముడిని అడిగాను, 10 రూపీస్ ఇచ్చాడు. మేము చాలాసార్లు మందిరానికి వచ్చేటప్పుడు కానుక తీసుకొస్తాం. యేసయ్యకి ఇవ్వాలి. ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడి. ఎప్పుడు మనము ఇచ్చినప్పుడు. మనం ఇవ్వకుండా యేసయ్యకి యేసయ్యని ఇస్తాడా? యేసయ్య? మనం ఎప్పుడైతే అందులో ఏం చేస్తాము? మనం నిజంగా ఎప్పుడైతే యేసయ్యకి శ్రేష్టమైన ఇస్తాం. కొంతమంది దొంగ నోట్లు వేస్తారు,
తెలుసా? కోటి దగ్గర 5 రూపాయలకి 10 నోట్లు వస్తాయి, అలాంటి దొంగ నోట్లు కూడా వేస్తాయి. ఒక్కొక్కసారి అన్ని కన్నాలే ఉంటాయి దానికి, ఎక్కడో కన్నం, ఆ కన్నం నుంచి మనం దూరం వెళ్ళిపోవచ్చు, అంత పెద్ద కన్నాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం శ్రేష్టంగా ఏసైకి ఇస్తామో ఏమవుతుందో తెలుసా పిల్లలు? మిరాకిల్ జరుగుతుంది. ఎంత చేసినాడు? ఎంత వచ్చింది? షేర్ అందులో. రైట్. సో మనం పెట్టుకోవచ్చు కావాలా? కావాలి తీసుకోపర్లేదు, తీసుకోపర్లేదు. మనం ఎప్పుడైతే ఏసైకి ఇస్తామో వినాలి వినాలి వినాలి. అరే దొంగ నోటు కాదు అది, దొంగ నోటు అనుకున్నావు, ఒరిజినల్ నోటు. పొరపాటు దొంగ నోటు అని తీసి పాడేసిన ఇలాగా. నేను దొంగ నోట్లతో మ్యాజిక్ చేయను, ఆడను కూడా. మనం నిజంగా ఏసైకి ఎప్పుడైతే నిజంగా ఇస్తామో మనకి ఇస్తాడు ఏసయ్య, ఇస్తాడే కూడా. ఇంటిచట్ల ఇస్తాడే కూడా. రైట్. ఇంకా చివరి ఇవి చూసి మనం మార్నింగ్ నేర్చుకునే సాంగ్స్ చేసుకున్న తర్వాత మన దగ్గరికి పింకీ వస్తుంది. ఇలా ఫోన్ చేశారు పింకీకి, వస్తున్నాను పింకీ. పింకీ రాగానే పింకీతో మాట్లాడదాం. పింకీ కావాలా? రమ్మనలా? పొమ్మనలా? రమ్మనలా? పొమ్మంటున్నాం. అందులో మాత్రం షేరు పట్టుకోవడంలో మాత్రం పెన్ను పెన్ను నాకు కానీ ఇవ్వలేదు. ఎవరి దగ్గర వేస్ట్ పేపర్స్ ఉన్నాయా? మొత్తం చెత్త ఎత్తేసారా? ఇప్పుడు స్వచ్ఛ భారత్ చేద్దాం. మార్నింగ్ చెప్పినారు పేపర్లు ఎక్కడ వేయాలి, ఎక్కడ వేయాలి, ఎక్కడ వేయాలి, ఎక్కడ వేయాలి? డస్ట్బిన్లో వేయాలి. తీసుకో అనేక ఇచ్చారు ప్లాస్టిక్. నువ్వేరా రా పర్లేదు. అమ్మ వచ్చింది చూసి నాకు ఇంత చెత్త తెచ్చింది. చాలు చాలు చాలు, వెరీ గుడ్. గుండె నిన్న గుండె ఇది. చాలు స్వామి, సార్ మేడం పుష్కాలను తెచ్చేస్తావు నువ్వు. మొత్తం పాటనే కాల్చేస్తుంది ఈ పిల్ల. ఆరాధిస్తూ ఈ దినమే చూడు స్వామి పాటలు తీసుకొచ్చానండి. రైట్. అక్కడ తమ్ము ఫ్యాన్ చాలు, ఇంకొద్దు. కిందకి డస్ట్బిన్ వేసాం. ఏమున్నాయి ఇందులో చూపించేవాళ్ళు? మీరే కదా చేశారు. పెట్టండి. వినాలి వినాలి. సైలెంట్గా ఉంటే పిలుస్తారు. కూర్చోండి. పిల్లలు చేతి కట్టుకోండి. 1 అని చెప్పి కూర్చోండి. 1 వినాలి. చూడండి, ఇది మన జీవితం. మన జీవితంలో అంతా చెప్తే అబద్ధాలు, అల్లరి, అవిధేయత, మమ్మీ డాడీ మాట వినకపోవడము, వాక్యం చదవకపోవడము, ప్రార్థన చేయకపోవడము, చర్చికి రాకపోవడము, సండే స్కూల్కి రాకపోవడము కదా. ఇలా ఉంటే దేనికైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుందా? లేదు. మనం ఏం చేయాలంటే, ఈ వాక్యం ఉందా? ఈ వాక్యము అగ్నితో పోల్చబడింది. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు వాక్యం ఏంటి? దేనితో పోల్చబడింది? దేనితో పోల్చబడింది? అగ్నితో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము పెద్ద పెద్ద నిప్పులు వేయలేము, అందుకే అక్క అగ్గిపుల్ల తీసుకొచ్చింది. అక్క వెలిగించి
మన జీవితంలో ఉన్న చెత్తని, అవిధేయతను, పాపాన్ని, వీటన్నిటిని మనం వాక్యంతో కాల్చేయాలి. కాల్చే వేసే తగలబెట్టి ఇంకొక పుల్లి ఆరిపోయింది అక్క. ఎలుగుతుందా? తెలివైంది. ఇట్లా మండుతుంది. కనిపిస్తుందా మీకు ఫ్లేమ్? వస్తాయి, పొగలు వస్తాయా? కనిపిస్తుందా? ఇంకొక పుల్లి వెలిగించేయమ్మా. ఎప్పుడైతే మన జీవితాన్ని ఇలా దేవునికి ఇచ్చేసామో, దేవునికి ఇచ్చి మన జీవితాన్ని దేవునికి అర్పించాము, ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ ఎవరో నవ్వుతున్నారు దాన్ని ఎట్లా తీసుకో తీసుకురా. ఎవరినెవర్రా పిలిచంత్యా అస్సలు పిల్లలు అలా చేయొద్దు. అస్సలు కూర్చో, అక్కడ కూర్చో. దా దా రావా, నిన్ను కత్తాను. దా నిన్ను కత్తాను. మా వాళ్ళ నుంచి ఎందుకు వచ్చినాను రా అన్నట్టు కూర్చుంది. ఇంకెవరు? ఇలా ఫాస్ట్గా ఇంకా పరిగెత్తు. నువ్వు ఆల్రెడీ ఉన్నావుగా, ఇప్పుడు దా రా. 2 3 4 6 దా తమ్ముడు రా. ఎవరు? సరే, మనం ఇందులో ఏమేసి కాల్ చేసాం? సరే, ఇలా పట్టుకోండి. వాళ్ళు చేయి పెట్టుకోవాలి, ఒక్కొక్కటి తీసుకోవాలి. సార్ ఒక్కటే సార్. ఏమొచ్చినాయి? మన జీవితాన్ని ఎప్పుడైతే ఏసైకిస్తామో, దాన్ని కాల్ చేస్తామో, ఏసై మన జీవితాన్ని కూడా నూతనముగా మార్చాలి. చెత్తతో ఉపయోగం ఉందా? ఇప్పుడు చాక్లెట్ తినచ్చా, తినలేమా? తినచ్చా? ఎక్కువ తినద్దు, ఉన్న పళ్ళు ఊడిపోతాయి. అసలే సగం పళ్ళు అయిపోయింది. ఓకేనా పిల్లలు? సో మనలో ఉన్న లోపాలను దేంతో కాల్చేయాలి? ఏ అగ్ని? వాక్యం అనే అగ్నితో కాల్చేయాలి. ఓకేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. కూర్చోండి.
ఇంకా ఎన్నో పార్ట్స్ చూద్దాము నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో అయితే మీకు ఎంతో నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.